ప్రియ సహోదరులారా, జీవించున్న మనము కూడా ఏదో ఒక రోజు ఈ విధముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. కాబట్టి మత్తయ్య గారి యొక్క మరణం మనల్ని హెచ్చరిస్తుంది. మత్తయ్య గారు ఈరోజు మరణించి కూడా ప్రభువునందు మనతో మాట్లాడుతున్నాడు. నేనైతే నా చివరి శ్వాస వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మీ విశ్వాసం ఏంటి? జాగ్రత్త అని వారి మరణం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి జీవించున్న మనమందరము కూడా మనము సరి చేసుకొని మనము సిద్ధముగా ఉందాము. దేవుడి కొన్ని మాటలను దీవించునుగాక. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయ కాలం మరి ఒకసారి మీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నావు నాయనా, మీకు వందనాలు. వారు ఏది బంధిస్తే దాన్ని బంధిస్తానన్నావు, ఏది విడుదల చేస్తే దాన్ని విడుదల చేస్తానన్నావు. ఈ సమయంలో తండ్రి, మా ప్రియులు నాయన దైవజనులు పౌలు గారిని ఒకసారి జ్ఞాపకము చేసుకున్నాను. ఈ రోజు నుంచి నానా అని పిలవటానికి ఎలోక సంబంధమైన తండ్రి లేదు, కానీ పరమందు నీ ఉన్నావని గొప్ప నిరీక్షణతో తండ్రి నాయన మేము ఉన్నాం ఇక్కడ. తండ్రి నాయన 2021 సంవత్సరంలో కూడా తండ్రి, నా తండ్రి గారైన తండ్రి బిషప్ జ్ఞానప్రకాశ్ మై గారు మీ సన్నిధికి చేరిన తర్వాత నాయన పరలోకమందున్న మా తండ్రి అని నానాని మిమ్మల్ని పిలవటానికి నాయన ఇంకొక భాగ్యం మాకు దయచేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. నాయన ఈ లోక సంబంధమైన తండ్రి నాయన ఈ లోకంలో నుంచి యాత్ర ముగించిన తర్వాత కొంచెం కష్టమే, కానీ తండ్రి మీరు మాకు ఒక నిరీక్షణ ఇచ్చారు. మీకు వందనాలు. ఈ లోక సంబంధమైన మనుషుల వలె తండ్రి మేము నాయన కృంగిపోకూడదని మీరు తెలియజేస్తున్నాను. నాయన పౌలు గారిని ఆదరించండి. జరిగిన కార్యక్రమం అంతా కూడా క్రమముగా మర్యాదగా మీకు నాయన మహిమకరముగా జరుగునట్లు సహాయం చేయండి. సగమందరినీ ఆదరించండి. మరి ముఖ్యంగా నమ్మ తల్లి గారిని తండ్రి, ఇంతవరకు నాయన భర్తని తండ్రి నాయన ఎంతో గౌరవించి నాయన పరిచర్య చేసి 90 సంవత్సరముల వరకు కూడా తన భర్తను కాపాడుతుంది. యేసయ్యా మీకు వందనాలు. ఇప్పుడు జ్ఞాపకులు ఉంటుండగా తల్లి గారికి కూడా మంచి ఆదరణ బలము దయచేయండి. మీకు వందనాలు నాయన. మరి ఒకసారి తండ్రి నాయన మత్తయ్య అంకుల్ని నాయన మీరు మీ సన్నిధిలో చేర్చుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. నాయన జరగవలసిన కార్యక్రమం అంతా కూడా క్రమంగా జరుగుటకు సహాయం చేయండి. దైవజనులను ఆదరించండి. రెండంతల నాయన బలముతో ఇక నుండి ఇంకా మీరు వాడుకోరండి. మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అయ్యా దీనిలోనైనా మేము తండ్రి నాయన మీ పాద సేవలో నాయన ఇంకా ముందుకు వెళ్ళటానికి పౌలు గారికి దైవజనులకు అదే విధముగా నాకు కూడా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవుడతో